దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతుందా అంటూ ఈరోజు భారతీయులంతా కూడా పార్లమెంట్ వైపు చూసిన పరిస్థితి. ఏం జరగబోతుంది? నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందా? ఎన్నో దశాబ్దాలుగా చెప్పుకుంటున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎట్టకేలకు ఆమోదం లభించింది. సో ఏం జరుగుతుంది? ఏ పార్టీలు ఏ వర్షన్ ఎలా వినిపిస్తున్నాయి? డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య అంతరం పెరుగుతుందా? లేదు, అన్ని రాష్ట్రాలను సమానంగానే చూస్తాం, ఉత్తరాది అయినా దక్షిణాది అయినా ఒక్కటే అంటూ ప్రధాని చెప్పిన పరిస్థితి. సభావేదికగానే ప్రధాని చెప్పారు. ప్రధాని చెప్పిన మాటలకు విపక్షాలు అంగీకరిస్తున్నాయా? డీలిమిటేషన్ జరగబోతుందా? దేశంలో ఏం జరగబోతుంది? ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సో ఈ అంశం గురించి మనం మాట్లాడదాం ఈ రోజు మన డిబేట్ లో. సో ఈ అంశంపై మాట్లాడే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం, దక్షిణాదికి అన్యాయం జరగదన్న అమిత్ షా. మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, మోదీని రాహుల్ కలిశారన్న ప్రియాంక గాంధీ. జనగణనలో నమోదు చేసుకున్న చంద్రబాబు, భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, పీజీ విద్యార్థి సురేష్ మృతిపై ఆందోళన. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్. రైట్. మొత్తంగా డీలిమిటేషన్ పొలిటికల్ లిటిగేషన్ అనేది దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న పరిస్థితి. దాని గురించి మనం కూడా మాట్లాడదాం. కేంద్రం ఏం చేయాలో ఆ విధానంతోనే ముందుకు వెళ్ళింది అనేది సుస్పష్టంగా ఈ రోజు మనకు మొదటి రోజు పార్లమెంట్ సమావేశంలో కనిపించింది. కీలకమైన 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఆ సందర్భంలోనే అసలు సిసలు రాజకీయం కనిపించింది. బిల్లులు ప్రవేశపెట్టేందుకు డివిజన్ కోరింది. ఓటింగ్ తప్పనిసరైన పరిస్థితి కల్పించింది. 251 మంది బిల్లుకు మద్దతు ఇవ్వగా 185 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. పార్లమెంట్ లో ఇది చాలా అరుదుగా కనిపించే సన్నివేశమని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఉదయం నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్. ఇక లోక్సభ సీట్ల పెంపు నిజంగా దక్షిణాదికి ద్రోహమా? సో ఏం జరుగుతుంది? కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం. సో ఆ తరుణం రానే వచ్చింది. లోక్సభ సీట్లు పెంచడం దక్షిణ భారతదేశానికి ద్రోహం చేయడమే అవుతుందా? ఎందుకు? ఎలా? ఇదే ఇప్పుడు దేశమంతా జరుగుతున్న చర్చ. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లును కర్ణాటక, తెలంగాణ, కేరళం, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు జనాభాకు తగినట్లు సీట్లు పెంచడం తప్ప ఏంటి? అసలు ఇందులో ఉన్న మతలబు ఏంటి? దేశంలో జనాభా పెరిగింది. ఎప్పుడో చేసుకున్న చట్టాలకు కాలానుగుణంగా మార్పులు అవసరం అంటూ ప్రధాని కూడా చెప్పారు. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారని లేటెస్ట్ నానుడి కూడా ఉంది కదా. మరి దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్సభలో ప్రాతినిధ్యం పెంచడం తప్పేలా అవుతుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. సీట్ల పెంపునకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? ఇక్కడే ఉంది మెలికంతా. అసలు ఏ ప్రాతిపదికన లోక్సభలో సీట్లు పెంచుతారనేదే ప్రధాన ప్రశ్న. దీని గురించే ప్రజలందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి ఆసక్తిగా గమనించిన పరిస్థితి. ఏ ప్రాతిపదికగా తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతాయని, దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే అభిప్రాయం ఉంది. ఇది నిజం కాదా? అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాం. సౌత్ నార్త్ విభజన ప్రమాదకరం కాదా? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు నెత్తి నోరు మొత్తుకుంటున్నాయి. ఉత్తరాదికి పెద్దపీట వేస్తున్నారంటూ కూడా చెప్తున్నాయి. విపక్షంలోని ప్రధాన పార్టీల ఆరోపణ కూడా ఇదే కనిపించింది. పార్లమెంట్ లో తమకు వాయిస్ లేకుండా పోతుందనే వాదన వినిపిస్తున్నారు. ఇది అల్టిమేట్ గా దేశ ప్రజల మధ్య సౌత్ నార్త్ అనే విద్వేష బీజాలు నాటుతోందన్న చర్చ కూడా సాగుతుంది. ఇందులో వాస్తవం ఉందా? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకోవచ్చు? భారతదేశం, సో ఆ పదం పలకాలంటేనే ఎంతో గర్వంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓ ఉపఖండం,
ఇందులో భిన్నత్వంలో ఏకత్వం అని మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకుంటున్నాం. భవిష్యత్ తరాలు కూడా అలాగే చెప్పుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. ఆ పరిస్థితి క్రమంగా దెబ్బతింటుందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. కేంద్రానికి తాము పన్నులు కడుతుంటే ఆ ధనాన్ని ఉత్తరాదికి పంపిస్తున్నారంటూ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఇక తెలంగాణ సీఎం ఒక అడుగు ముందుకేసి దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్ గా మార్చేసుకుంటున్నారంటూ కూడా ఒక కమెంట్ చేసిన పరిస్థితి. ఈ కమెంట్ కూడా చిచ్చు రేపింది. ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా తేజస్వి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తన స్వరాన్ని వినిపించారు. మంచికా చెడుకా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయనే అంశం కూడా మనం మాట్లాడదాం. ఈ అంశాలన్నీ కూడా. ఇక రేవంత్ రెడ్డి హైబ్రిడ్ అబాసుపాలైందా? ఏదైతే తెలంగాణ సీఎం హైబ్రిడ్ అని తీసుకొచ్చారో డీలిమిటేషన్ పై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన కొన్ని సీట్లు, రాష్ట్ర ఆదాయాల పరంగా మరికొన్ని సీట్లు పెంచాలన్నది రేవంత్ ప్రతిపాదన. రేవంత్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారు కానీ ఆ రాష్ట్ర ప్రజలే నవ్వుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య. తేజస్వి సూర్య ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాం. The Chief Minister of Telangana has made is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita contribution and the state's gross development of the state. Now this argument, I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. Let me explain why. First, if you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. आप किसके आधार पर देश में ये डिलिमिटेशन और एक्सरसाइज करना चाहते हैं? जो अमीर है क्या उनके लिए ज्यादा वोट होगा? जो गरीब है क्या उनका वोट नहीं है, उसके लिए वैल्यू नहीं है? ये किस प्रकार के आर्ग्यूमेंट है अध्यक्ष जी? इफ यू विल टेक दिस आर्ग्यूमेंट फर्दर फॉरवर्ड, मुकेश अंबानी will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Speaker sir, this argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. This is unconstitutional. This defeats the value of one man, one vote, one value that the Constitution promises. రైట్. తెలంగాణకు సంబంధించే కాదు, ఆంధ్రప్రదేశ్ విభజనపై కూడా తేజస్వి మాట్లాడిన మాటలు ఇప్పుడు అగ్గి రాజేశాయి. ఆ అంశం ఒక రకంగా చిచ్చు రేపుతున్న పరిస్థితి. మొత్తంగా తేజస్వి అనే ఒక మిసైల్ ను దక్షిణాది రాష్ట్రాలపై వాడే సందర్భంగా రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను ఖండించే సందర్భంలో తేజస్వి సూర్య మరికొన్ని హాట్ కమెంట్స్ చేశారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. దక్షిణాది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ కంటే దారుణంగా దేశాన్ని విభజన చేశారని తేజస్వి సూర్య అన్న మాటలు ఒక రకంగా చిచ్చు రేపుతున్నాయి. ఏమన్నారో కూడా విందాం. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. If you remember the way. రైట్. అసలు ఇప్పుడున్న సీట్లలో మహిళల కోటా ఇవ్వద్దా? అసలు ఎందుకు ఈ అంశం ఇంత రాజకీయ వేడిని రాజేస్తుంది? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే అసలు లక్ష్యమా? లోక్సభలో సీట్లు పెంచుకోవడమా? ఏంటి అసలు మీ లక్ష్యం? ఎందుకు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి అంటే, మహిళలకు కోటా ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న సీట్లలోనే వారికి ఇవ్వచ్చు కదా, మహిళలు వద్దంటారా? ఎందుకు ఈ అంశాన్ని ఇంతగా వాడి వేడిగా చర్చ సాగేలా చేస్తున్నారనేది కూడా మాట్లాడదాం. సీట్లు పెంచి వాటినే మహిళలకు ఇవ్వాలా? మహిళలకు రిజర్వేషన్లకు ఎప్పుడో చట్టం చేశారు. దాని అమలుకు మినిమం 10 ఏళ్లు పట్టవచ్చని కూడా ఆనాడే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు కూడా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగానే తమ బాణిని వినిపించాయి. కానీ కొత్తగా లోక్సభలో సీట్లను పెంచి వారికి ఇవ్వాలనే ప్రయత్నాన్ని తప్పుపడుతున్నాయి. మరి కేంద్ర సమాధానం ఏంటి? మోడీ ఏం చెప్తున్నారో చూద్దాం.
भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ, मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। రైట్, ఇక కొత్త కోటాలకు డిమాండ్లు వినిపిస్తున్నాయా? కొత్త కోటాలంటే ఇప్పుడేం కొత్తగా కాదు, కానీ ఉన్నాయే, కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పరిస్థితి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే జరుగుతుంది కూడా. బీసీ బిల్లు సంగతి ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవి ముందు ముందు మరికొన్ని కొత్త డిమాండ్లకు కూడా దారితీస్తాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంగా ఆర్ కృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బీసీ బిల్లు వ్యక్తి చట్టసభలో ఇచ్చినప్పుడు 50% రిజర్వేషన్ అంటే ఆటోమేటిక్ గా బీసీ ఉమెన్స్ కు సపోర్ట్ అవుతాయి. 50% బీసీ ఉమెన్స్ కు సపోర్ట్ రావాలంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి. పెట్టినప్పుడే బీసీ మహిళలకు సపోర్ట్ అవుతాయి. బీసీ బిల్లు లేకుండా బీసీ మహిళలకు సపోర్ట్ రాదు. ఇది టెక్నికల్ అంశం. మన బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గమనించి మీరందరూ బీసీ బిల్లు గురించి మనం పోరాడదాం. మేమందరం ఆల్రెడీ ప్రధానమంత్రి దృష్టికి 30 సార్లు తీసుకొచ్చాం. ఇంకా మొన్న కూడా కలిసినప్పుడు కూడా తీసుకున్నాం. ఆ ప్రధానమంత్రి స్పందించాడు. బీజేపీ పార్టీ ఏదో బీసీలకు వ్యతిరేకమని ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సరికాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ దేశంలోనే చరిత్రను సృష్టించే అనేక అంశాలు బిల్లులు పార్లమెంటు. రైట్, ఇక ఎంపీ సీట్లతో మహిళా సాధికారత సాధించినట్ట? చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తే మహిళా సాధికారత సాధించినట్టేనా? ఖచ్చితంగా కాదనే సమాధానం చెప్పాలి. అట్టడుగు వర్గాలకు ఫలాలు అందినప్పుడే ఆ ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు పెరిగిన మహిళా సీట్లలో ఎంతమంది అట్టడుగు వర్గాల మహిళలు వాటిని అందిపుచ్చుకోగలుగుతారు? అసలు అలాంటి వాతావరణం మన రాజకీయాల్లో ఉందా? డబ్బు, వారసత్వం ప్రధాన పాత్ర పోషించడం లేదా? ప్రజలకు సేవ చేయడమే అర్హతగా ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు, మనగలుగుతున్నారు? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. మహిళలు అసలు నిజంగా కోరుతున్నది ఏంటి? దేశాన్ని, రాజకీయ నాయకుల్ని, పాలకులను అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళను సైతం. మహిళలు అసలు ఏం కోరుకుంటున్నారు? భర్తచాటు భార్యగా రాజకీయాల్లో ఎంతమంది లేరు చెప్పండి? క్షేత్రస్థాయిలో ఒకసారి వెళ్దాం. పంచాయతీ ఎన్నికలను తీసుకుందాం, ప్రాదేశిక ఎన్నికలను తీసుకుందాం. ఎంతమంది మహిళలు నామకే వస్తే పదవుల్లో ఉన్నారు? కేవలం సంతకం కోసమే వాళ్ళు ఉన్న పరిస్థితులు లేవా? మనం చూడలేదా దేశంలో? వర్క్ ప్లేస్ లో వేధింపులు ఎప్పటికాగుతాయని కూడా ఈ రోజు మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆమె భద్రతకు దిశ లాంటి చట్టాలు నిజంగా అమలవుతున్నాయా? వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు చట్టం చేసి ఎన్నాళ్ళైంది? కట్నం చావులు దేశంలో ఆగాయా అని కూడా మహిళలు ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్నాయా నిజంగా అలా పరిస్థితులు? మహిళా సాధికారతకు సరైన అర్థం మనకు తెలియడం లేదా? ఒక ఆడ మనిషి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే పరిస్థితి దేశంలో ఉందా? రోజుకు ఎన్ని కేసులు మనం చూస్తూ ఉన్నాం? ఎటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? సమీప భవిష్యత్తులో మహిళా సాధికారత సాధ్యమేనా అని దేశం ప్రశ్నిస్తోంది. కోటాలు, చట్టాలు పేరుతో చేతులు దులుపుకుంటారా? నిజంగా మహిళలకు న్యాయం చేసే చిత్తశుద్ధి రాజకీయ పార్టీలకు ఉందా? ఇప్పుడు అమలవుతున్న చట్టాల్లో ఎన్ని చట్టాలు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయనేది కూడా ముందుగా మహిళలు ప్రశ్నించుకుంటున్న పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా రాజకీయ నాయకులను సూటిగా మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు మన డిబేట్ లో జాయిన్ అవుతున్నారు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఉట్ల సురేందర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం గంగాపురం వెంకటరెడ్డి గారి నుంచే మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మొత్తంగా మూడు బిల్లులు అని చెప్పి కేంద్రం చెబుతున్న మహిళా బిల్లును
ముందుగా పెట్టి అంటే మహిళా బిల్లుపై గన్ను పెట్టి మిగిలిన 2 బిల్లులను ఆమోదించేందుకు మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. అండ్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, 3 చోట్ల ఎన్నికలైపోయాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలకు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుంది అన్న విమర్శ కూడా మీపై వినిపిస్తుంది. ఇన్ని రోజులు గమ్ముగా ఉండి ఇప్పుడు ఇంత హుటాహుటిన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వంశీ గారు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇదేదో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో మాకేదో అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలు అర్థరహితంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటిది. ఎన్నడో ఒకనాడు జరుగుతున్నది. ఇప్పుడు మామూలుగా అయితే 2020 జనాభా లెక్కల సేకరణ ప్రారంభించబడ్డది. 2029లో ఎన్నికలు ఉన్నాయి లోక్సభకు సంబంధించి. ఆ మధ్య కాలం లోపల కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే లేట్ అయింది. మహిళా బిల్లు ఎప్పుడో అప్రూవ్ అయినటువంటిది, పార్లమెంట్ లో చర్చకు వచ్చింది, ఆమోదించడం జరిగింది. దాని కార్యాచరణ తీసుకురావాలన్నప్పుడు ముందుగానే ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం తప్ప మాకేదో మేలైతుంది అందరికి మీరు కూడా సమర్థించండి, మీకు మేలైతుంది కదా. మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ కానీ మీరు మాకంటే ముందే సమర్థించి అవును బ్రహ్మాండంగా ఉంది, బాగుంది, ఇట్లా వేయండి, ఇంకెక్కువ వేయండి అని అంటే మీకే ఓట్లు పడతాయి కదా. ఎందుకు వెనక్కిపోతున్నారు? నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇండి గ్రూపు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సత్తా వాళ్ళకి లేదు. ఇప్పటికే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి ఓటమిని అంగీకరించిన చేతిపాటి చేతులెత్తేసినట్టుగా మనకు కనపడుతున్నది. కాబట్టి ఏదో వంక పెట్టి మహిళా బిల్లుని వ్యతిరేకించాలనేది ఏనాడు కూడా వాళ్ళు అనుకూలంగా లేరండి. 75 సంవత్సరాలలో 50 నుంచి 55 సంవత్సరాలు మీకు తెలుసు కదా వంశీ గారు, కాంగ్రెస్ పార్టీ పాలించింది. గతంలో చర్చకు వచ్చింది, దాన్ని ఎప్పుడు ముందు బిల్లు కార్యరూపం దాల్చిందే మా హయాంలో, యూపీఏ హయాంలో మేమెందుకు మద్దతు పలకట్లేదు? సంపూర్ణ మద్దతు పలుకుతామని చెప్తున్నారుగా. మీరు దాన్ని ఇప్పుడు నోటితో మాట్లాడి నొసతో వెక్కిరిస్తే ఇలా చెప్పండి. మీరు పాస్ చేసినారా అందరి సార్? ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, మేము 2/3 మెజారిటీ ఉందా లేదా ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం కదా. ఆ పని చేయలే కదా వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఊరికే ప్రచారం కోసం వాడుకున్నది. ఇప్పుడు కూడా దానికి పైకి ఏదో మేము మద్దతు ఇస్తాము, దాని వ్యతిరేకత లేదు మాకు అని ఎప్పుడు ఆ కథలన్నీ చెప్తున్నటువంటిది. కాబట్టి వాళ్ళు అట్లా కాదు. నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలి. ఇది దేశ రాజకీయాలకు సంబంధించి కాదు, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, ముందుగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏంటి ఈ రోజు తేజస్వి సూర్యను ఒక మిసైల్ లాగా దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ప్రయోగించిందా? ఎందుకు అంతగా విరుచుకుపడ్డారు? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి మాట్లాడతారు, తెలంగాణ గురించి మాట్లాడతారు, తెలంగాణ సీఎం గురించి మాట్లాడతారు. ఏంటి ఒక రకంగా మిసైల్ గా వాడిందా దక్షిణాది సంబంధించి కర్ణాటక ఎంపీని? తేజస్వి మాట్లాడిన దాంట్లో ఏంటంటే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు శాస్త్రీయ దృక్పథంతో అన్ని 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం జరగకుండా విభజిస్తే బాగుంటుందని ఆనాడు ఉద్యమంలో మేమందరం కోరుకునేదే. కాకపోతే ఏంటంటే తలుపులు పెట్టేసి పార్లమెంట్ తలుపులు మూసేసి గందరగోళమయ్యి మీకు ఆ పరిస్థితులన్నీ తెలుసు. ఆ రకంగా జరగాల్సింది కాదు అనేటువంటి ఒక ఆ తర్వాత మటుకు మీరు తెలంగాణకు న్యాయం చేసింది ఎక్కడ అని ఇప్పుడున్న ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, గత బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తుంది కదా. సో ఏ రోజు కూడా సౌతి తల్లి ప్రేమ తప్ప తెలంగాణ మీద అయితే భారతీయ జనతా పార్టీకి నిజమైన ప్రేమ లేదనేది కనిపిస్తుంది కదా. సరే, వాళ్ళు అన్యాయం చేశారు, మీరు చేసిన న్యాయం ఏంటి చెప్పండి? ఏముంది, ఈ బుక్ చేసినాం, రిలీజ్ చేస్తాం 50 పేజీలు తెలంగాణ. ఒకసారి హెడ్డింగ్ చదువుతా చూడండి. వికసిత తెలంగాణలో మోదీ ప్రభుత్వం అనేది 50 జిల్లాల వారీగా వివిధ రంగాల లోపల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేస్తాం. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? ఇప్పుడు 50 పేజీలు ఉంది, నా దగ్గర ఉంది. ఇంకా కొంత దీంట్లో మార్పులు చేర్పులు చేసి అన్ని ఇస్తామండి. ఏంది తెలంగాణకు రాలేదు అంటే ఏందండి అర్థరహితంగా? తెలంగాణ అంటే మా రంగారెడ్డి జిల్లా వారిని వంశీ గారు, రంగారెడ్డి జిల్లా నుంచి 60% వస్తుంది ఆదాయం. మా రంగారెడ్డి జిల్లాకి ఏమి ఇచ్చిందని అడగామంటారా నన్ను? కాబట్టి ప్రాంతీయ విద్వేషాలను, వేర్పాటు ధోరణిని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గారు ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి ఇది మంచిది కాదు దేశానికి. దేశం ఒక్కటి, జాతి ఒక్కటి, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పౌరసత్వం. ఇది ఇంకా వాళ్ళకి కాబట్టి మాటికి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి కదా. ఊరికే చెప్పే ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి మాట్లాడటానికి. రామూర్తి గారు, ఏంటి అసలు ఈ డీలిమిటేషన్ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? అదే విధంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అగ్గి రాజేసిన పరిస్థితి. ఓ రకంగా తేజస్వి సూర్యను 2 తెలుగు రాష్ట్రాలపై ఒక మిసైల్ గా వాడారా? ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు అసలు ఆయన అంత తీవ్రంగా మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా డీలిమిటేషన్ కు, అదే విధంగా మహిళా బిల్లుకు మేము ఎప్పుడు కాదు. ఇంకోటి ఏంటంటే దక్షిణ భారతదేశానికి వాస్తవంగా 24% ఏదైతే గౌతగా ఉన్నదో దాన్ని తగ్గిస్తే మాత్రం, అదే విధంగా 50% ఇస్తామన్న కిషన్ రెడ్డి మోడీ అన్నది కూడా మనకు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే
తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చరిత్రను వక్రీకరించినట్టునే, అదే విధంగా దేశ విభజనకు అదే విధంగా రాష్ట్రాల విభజనకు తేడా లేని ఎంపీ కర్ణాటక గుండ్రు వాస్తవంగా వాటి దరిద్రంగా భావిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా 8 మంది ఎంపీలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ, 8 మంది ఎంపీలు అయితే బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఒక ఎంఐఎం మొత్తం 17 మంది కట్టుకొని వాస్తవంగా ఎక్కడ దారిలో ఢిల్లీ నుంచి వచ్చే క్రమంలో ఎక్కడ నది దొరికినా ఎక్కడ చెరువు దొరికినా దునికి తమ్మని చెప్తున్నా. వాళ్ళకి అవసరమే లేదు. ఇంకోటి ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని చంపేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ అక్కడ ఉంటే ఏ విధంగా ఉండి ఏ విధంగా డిపెండ్ చేసి అన్నది కూడా ఈ రోజు వాస్తవంగా బీజేపీ సంబంధించిన ఎంపీ వాళ్ళ పార్టీని మాట్లాడలేడు. అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ ఆత్మ దాడి మాట్లాడాడు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ ఉంటే ఖచ్చితంగా అక్కడ తెలంగాణ నేల గురించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి, వీళ్ళు చేసే కుట్రల గురించి ఈ రోజు మాట్లాడు. ఇంకోటి ఏంటంటే ఇంకెందుకు రాజ్యసభలో మాట్లాడబోతున్నారా? రాజ్యసభలో వాణి వినిపించబోతున్నారా? రామూర్తి గారు ఖచ్చితంగా వినిపిస్తాం. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితే రాజ్యసభలో ఖచ్చితంగా విన్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వినిపిస్తారా లేదంటే మొత్తంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలపబోతున్నారా? రకరకాల ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పొత్తుండబోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏంటి ఇవన్నీ సంకేతాలు అనుకోవచ్చా? మొన్న గౌరవ్ కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళతో ఎవరితో పొత్తుకు పోము, సిగ్గులే కొట్టాడటం చెప్పినాం. అదే ముఖ్యంగా ఎందుకంటే ఎంపీల ప్రస్తావన తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడే విషయాలు ఏంటంటే, ఇప్పుడు రోజు అవమానం జరిగింది. ఈ అవమానం దేని మీద జరిగింది? రాష్ట్ర విభజన గురించి. రాష్ట్ర విభజన గురించి అక్కడ అసలు క్వశ్చన్ లేదు. ఇప్పుడు డిఎం మీద మాట్లాడాలి, లేకపోతే అవసరమైతే సీట్ల ఒక రాష్ట్రం ఏర్పాటును వక్రీకరించి, ఇంకోటి ఏంటంటే వీళ్ళు 53లో మళ్ళీ కూడా చెప్తున్నా 1950లో తమిళనాడులో చిన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి 58 రోజులు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఒక ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే, ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం ప్రదేశం తగిలించినప్పుడే వాస్తవంగా అందరూ వ్యతిరేకంటే. ఎందుకంటే అది పదం, ఆ హిందీ పదం మనకి ఎప్పుడూ వాస్తవంగా దక్షిణ భారతదేశం సంబంధించిన ఏ రాష్ట్రాలకు ఉండదు. తమిళనాడుకు ఉండదు, కేరళకు ఉండదు, అదే తెలంగాణకు ఉండదు, అదే విధంగా పాండుచేరికి ఉండదు. ఇలాంటి ఒక ప్రదేశం పదాన్ని తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా కనీసం నోరు కూడా మెదపలేని వాస్తవంగా అజ్ఞానులు ఆ రోజుల్లో ఉన్నారని కూడా నాయకులు ముఖ్యంగా ఏంటంటే 53లో ఏ రాష్ట్రం 56లో వచ్చి మళ్ళీ మన రాష్ట్రంలో పిల్లలు ఇప్పుడు రాష్ట్రంలో కలిపినాడు. మన ఎగ్జిస్టింగ్ రాష్ట్రం మనది ఏంటంటే తెలంగాణ 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే 56 రాష్ట్రంగా ఉన్నది. ఆ రాష్ట్రంలో తీసుకొచ్చి ఒక చిన్న ప్రాంతాలు కలిపినప్పుడు అది తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప అది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఎట్లయిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే మా అస్తిత్వాన్ని అప్పుడే చంపేసిండు. ఆ రోజు కాంగ్రెస్ చంపేసింది. అదే విధంగా దాని తర్వాత వాస్తవంగా కలిసిన తర్వాత ఈ 3 ఏళ్లకు ములుగు బొక్కని వచ్చి ఎందుకు కలిసిందో నాకు అర్థం. ఇంకోటి ఏంటంటే పొట్టి శ్రీరాములు త్యాగఫలిత గంగల కలిపిళ్ళు. పొట్టి శ్రీరాములు ఏం కోరుకున్నారంటే ఒక రాష్ట్రంగా ఏదైతే మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడులో గతం కోరుకున్నాడు. మా రాష్ట్రంతో సంబంధం లేదు కదా. మా రాష్ట్రం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాష్ట్రం, మాది ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం, ఒక ముందు పోతున్న రాష్ట్రంలో వచ్చి కలిసిన తర్వాత మళ్ళీ అన్యాయం చేసి పెద్ద మనసులో అప్పుడు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఆ కలిపేటప్పుడు కూడా నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది, ఒక खूबसूरत తెలంగాణ నటికటి ఆంధ్ర సే మిలావట్ ఓ రే ఓ మిలావట్ సహీ తో సహీ వర్ణ కభీ భీ జుడ్ సక్తా మాట్లాడు. ఎందుకంటే మీ మీద అప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు మద్రాసులోకి వెళ్ళి ఏర్పడి మద్రాసు పెట్టిళ్ళు. ఈ రోజు ఏదైతే తెలంగాణలో 56లో ఈ రోజు వరకు ఆ తెలంగాణ మీద పడి ఏడుస్తుంది. మళ్ళీ చెప్తుంది మొన్న మంచి యాడ్లు వస్తున్నాయి. ఎందుకంటే అమరావతి మా రాష్ట్ర రాజధాని కథ కాకుండా చెప్పడుతున్నా. వెంకటరెడ్డి గారు ఒక బుక్ చూపించారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఒక బుక్ చూపించారు, 50 పేజీల్లో ఉంది, మేము తెలంగాణకి ఏం చేసామని చెప్పి బుక్ చూపిస్తున్న పరిస్థితి. ఆ బుక్ గురించి ఏం మాట్లాడతారు? నేను ఒక బుక్ చూస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి వాస్తవంగా గత 12 ఏళ్ల నుంచి ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు చదివిస్తా 100 ఒకరంగా. కాజీపేట ఖచ్చితంగా కోర్స్ ఫ్యాక్టరీ వస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ కు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం, హోం మంత్రి అమిత్ షా. తెలంగాణకు కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలమూరు గంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా కల్పిస్తాం. రామూర్తి గారు ఈ అంశాలపైన చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన VVIT యూనివర్సిటీ, absolute discipline, absolute education.
ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు. ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు. ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు. లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దాని గురించేం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ ప్యాటర్న్ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. ఈ వేడి చెమట మండు టెండ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో కార్తిక్ గారు, ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైబ్రిడ్ విధానమే తప్పు, అసలు ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడే మాటల్లో అసలు అర్థం ఉందా అంటూ పార్లమెంటు వేదికగా తెలంగాణ సీఎం ను ఎండగట్టిన పరిస్థితి. ఇది ఒక అంశం అయితే, ఇక రెండో అంశం అసలు రాష్ట్ర విభజన గురించి కూడా అక్కడ మాట్లాడటం. ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో మొదటి అంశాన్ని ఒక విమర్శగా చూడొచ్చు, కానీ రెండో అంశాన్ని అసలు ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఒక జగడాన్ని పెట్టే ప్రయత్నం చేశారా? సో అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే డీలిమిటేషన్ పని సులువుగా అయిపోతుందనే చర్చన ఏం జరిగింది? అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? సార్, ముందుగా బీజేపీ పార్టీ బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు నైతికంగా తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా వాళ్ళు నైతిక అర్హతను కోల్పోయారు సార్. ఈరోజు ఎట్లా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని 1200 మంది ఆత్మ బలిదానాలు, ఎందరో యువకుల ప్రాణాలు, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఎంతోమంది నాయకులు జైళ్ళల్లోకి వెళ్ళి మగ్గిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఆ రోజు కూడా గతంలో తల్లిని చంపి పిల్లల్ని ఇచ్చిరని అవహేళన చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి బేషరతు క్షమాపణ చెప్పిన తర్వాతనే వాళ్ళు ఈరోజు తెలంగాణ రాజకీయం చేయాలి, లేదా తెలంగాణ పదాన్ని ఉచ్చరించాలి. తర్వాత ఈరోజు వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, సలహాలు ఎవరు ఇస్తున్నారని అడుగుతున్నారు. సరే సార్, రేవంత్ రెడ్డి గారు ఎవరు సలహా ఇచ్చి మాట్లాడారు అనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లు గురించి మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలేంది? మీరు 2034లో ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక పక్కన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇంత హడావిడిగా ఏ ప్రధాన ప్రతిపక్ష విపక్ష పార్టీలను, ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఎవరిని కూడా పిలవకుండా మీ అంతటా మీరు హడావిడిగా వచ్చి బిల్లు పెట్టేస్తాం, దీనికి మద్దతు ఇవ్వండి అని చెప్పడంలో మీకు ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏందో వీళ్ళు చెప్పాలి. అయితే
ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు, జనగణన జరగాలని. జనగణన ఎప్పుడు చేస్తారంట వీళ్ళు, ఎప్పుడుకొచ్చి చేస్తారంట. ఈ 2020లో జరగాల్సినటువంటి జనగణని 2026 ఈ రోజుకు కూడా వీళ్ళు చేయకుండా ఈరోజు మేము సీట్లు పెంచేస్తాం, అందుకు మహిళా బిల్లును కారణంగా చూపిస్తామని. ఎందుకు మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయడానికి 850కి పెంచినాకనే చేయాలని ఎవరైనా చట్టం చేసిండ్రా? ఉన్న 543లో ఎందుకు మీరు 33% రిజర్వేషన్ బిల్ ఇవ్వరు అనే ప్రశ్న అడిగితే కాంగ్రెస్ పార్టీకి మహిళలు చట్టసభలోకి రావడం ఇష్టం లేదని వీళ్ళు ఈరోజు వాదిస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా సార్, ఈరోజు ఎందుకు వీళ్ళు ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు ప్రోరేటా బేసిస్గా చేస్తాము అని మాట మాత్రమే ఇస్తున్నారు కానీ సబ్జెక్టు కరెక్షన్ నేను చివరి వరకు ఈరోజు నేను చర్చను ఫాలో అయినా, ఈరోజు నేను చర్చను ఫాలో అయినంత వరకు చట్టంలో బిల్లులో మాత్రం పొందుపరిచిన దాఖలాలు లేవు. ప్రధానమంత్రి గారు ప్రోరేటా బేసిస్ మీద చేస్తామని మాటగానే చెప్తున్నారు కానీ బిల్లుగా మాత్రం ఇస్తలేరు వాళ్ళు. కాబట్టి మీరు దీన్ని బిల్లులో పెట్టి కిషన్ రెడ్డి గారు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా, సో ఎక్కడా కూడా అన్యాయం జరగదు, అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకుంటామా, ఎందుకు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు, చేతనైతే మంచి చేయండి లేకపోతే గప్చిప్ గా ఉండండి అంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ ఆ మంచి మీరు చేస్తామన్న ఆ మంచి ఏందో దాన్ని బిల్లులో పెట్టమని అడుగుతున్నాము. మేమే రాద్ధాంతం చేస్తలేము. మీరు చేస్తామన్న మంచి ఏందో, మీరు అన్యాయం జరగకుండా చూస్తామన్నటువంటి ఆ హామీని బిల్లులో పెట్టమంటున్నాం, చట్టంలో పెట్టమంటున్నాం. అది కాకుండా మీరు అట్లా కాకుండా ఉట్టిగా నోటి మాటలతో చెప్తాము మేము మంచిగా చూసుకుంటామంటే అఖండ భారతదేశం సాధించడమే మా లక్ష్యం అన్నారు కదా. ఉన్న భారతదేశాన్ని మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు. ఈ రోజు సార్ ఒక్క నిమిషం సార్, ఈ రోజు వీళ్ళేదో మహిళా బిల్లును వీళ్ళే తీసుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సార్ బీజేపీ పార్టీ చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దు. 1997లో మొదటిసారి రాజీవ్ గాంధీ గారు ఈ మహిళా బిల్లు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చట్టసభలకు రావాలని కోరుకున్న మాట వాస్తవం కాదా సార్? సార్ ఒక్క మాట ఒక్క మాట ఒక్క కంటిన్యూషన్ లో క్లోజ్ చేస్తా. 2010లో మేము ఈ బిల్లును పెట్టి దీన్ని రాజ్యసభలో క్లోజ్ చేసిన మాట వాస్తవం. బిల్లు పాస్ చేసినాం, అయితే ఆ రోజు కూడా లోక్సభలో పెట్టాలనుకున్నాం. కానీ 2010లో ఈ మహిళా బిల్లు పెట్టాలనుకున్నప్పుడు మాకు అత్యంత ఇంపార్టెంట్ గా కనిపించింది తెలంగాణ బిల్లు. ఆ రోజు ఇక్కడ ప్రాంత ప్రజలు పిల్లలు యువకులు చచ్చిపోతుంటే ప్రాణాలు మాకు ముఖ్యం అనిపించింది. కాబట్టి ఆ రోజు లోక్సభలో అత్యవసరంగా తెలంగాణ బిల్లు పెట్టడానికి ముందుకు రావడం వల్ల ఆ రోజు లోక్సభలో పెట్టలేకపోయినా దాన్ని ఈ రోజు బూచిగా చూపించి వీళ్ళేదో మొత్తం క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు. కానీ ఈ క్రెడిట్ బీజేపీ పార్టీ బంద్ చేయాలి. అందరూ పాంప్లెట్లు పంచుకోండి అని చెప్తున్నారు. ఈ అంశం గురించి మాట్లాడదాం. సురేందర్ గారు నమస్కారం. ఉట్ల సురేందర్ గారు. వంశీ గారు నమస్కారం. ఏంటి మొత్తంగా డీలిమిటేషన్ కు అటు చంద్రబాబు ఓకే చెప్పిన పరిస్థితి, జగన్ ఓకే చెప్పిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంపీలంతా కూడా భారతీయ జనతా పార్టీ జేబుల్లో ఉన్నారని చెప్పి రాజకీయ విశ్లేషకుల నుంచి టాక్ వినిపిస్తోంది. సో ఏంటి మొత్తంగా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసిపోయారా? వంశీ గారు, ఇప్పుడు యాక్చువల్లీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఏంది, ఏదైతే తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెంచాలి. ఇప్పుడే లేట్ అయింది, 10 సంవత్సరాలు అయింది మాకు. అంటే తెలంగాణలో కూడా ఎమ్మెల్యే సీట్లు పెరగాలి, ఆంధ్రాలో ఎమ్మెల్యే సీట్లు పెరగాల, ఎంపీ సీట్లు పెరగాల. అప్పుడే మా ప్రాతినిధ్యం అనేది కేంద్రంలో బలంగా ఉంటది, తెలంగాణ గాని ఆంధ్ర గాని. ఎందుకంటే అన్నదమ్ముళ్లాగా విడిపోయినా కూడా మన రెండు రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేయాలి అంటే ఖచ్చితంగా చట్టసభల్లో మెజారిటీ ఆఫ్ ఎంపీలు మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు ఉండాల. కాబట్టి ఇక్కడ పెరగాల. అంటే లేట్ అయింది, ఇప్పుడు దాన్ని రావడం చాలా సంతోషమైనటువంటి పరిణామం. దీంతో పాటు ఒక్క విషయం ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారికి ఒక పార్టీ ఉండాలా, తెలుగుదేశం పార్టీ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజే అంటే రామారావు 82, 83 ప్రాంతంలోనే కలలుగన్నటువంటి ఇది 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేది, అదే విధంగా ఏదైతే ఆస్తిలో సగభాగం మహిళలకు కల్పించాలనేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు దాని తర్వాత
కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రోజు అమలు చేస్తున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా బీజం మీరే వేశారంటారు. 100% సార్. ఎన్టీ రామారావు గారు వేసిన బీజాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. దాని తర్వాత ఈ రోజు బీజేపీ పార్టీ కొనసాగిస్తూ ఈ రోజు దేశంలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజుగా మనం అభివర్ణించాలి. ఏ పార్టీ అయినా కూడా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎంపీలు కానీ ఎమ్మెల్యే సీట్లు పెంచడం కానీ, ఈ రోజు ఎంపీ సీట్లు మీరు మల్కాజిగిరిలో చూడండి 35-40 లక్షల ఓట్లు ఒక ఎంపీకి, 40 లక్షలు, ఒక 40 లక్షల ఓట్లు ఒక ఎంపీ స్థానంలో ఉందంటే 30 లక్షల ఓట్లైనా కూడా ఎప్పుడు ఆ ఎంపీ వాళ్ళందరినీ కలవాలా, తిరగాల, ఇవన్నీ ఉంది కదా. కాబట్టి నేను అనేది ఇది శుభ పరిణామం. ఇలాంటి వాటికి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. ఒకవేళ ఏ పార్టీకైనా కూడా కొంచెం ఏదైనా ఇబ్బందులు, విభేదాలు ఉంటే డైరెక్ట్ చర్చలో పాల్గొనాలా. చర్చలో పాల్గొని ఆ చర్చలో చెప్పాలా, ఈ విధంగా కాదు, ఈ విధంగా కాదు, ఇలా చేస్తే బాగుంటది అని చర్చలో పాల్గొంటే బాగుంటది. దాంతో పాటు నేను ఫైనల్ గా ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని 50% అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రానికి, ఈ 2 రాష్ట్రాలకి 50% పెంచే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి. 25 అంటే 50% అంటే మాకు 39 అట్లా అవుతాయి. తెలంగాణలో కూడా ఆ విధంగా పెంచాలా. ఆ విధంగా పెంచినప్పుడే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనేది నా వాదన. 3.77 ఎగ్జాక్ట్ గా మల్కాజ్గిరి. అదే అట్లా లేకుండా ఒకే సెకండ్ అట్లా లేకుండా మనము మామూలుగా జనాభా ప్రాతిపదికన కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు నష్టం జరుగుతుంది. మాట్లాడతాం సురేంద్ర గారు, టైం ఇస్తా, మీకు టైం ఇస్తాను. మధుసూదన్ గారు, ఏంటి మొత్తంగా వైసీపీ స్టాండ్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఏం చేసినా ఏం జరిగినా భారతీయ జనతా పార్టీ ఏది చెప్పినా దానికి అంటోంది వైసీపీ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో ఏంటి మొత్తంగా అంటానికి కారణం ఏంటంటారు? వంశ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా పెద్దలు వెంకటరెడ్డి గారికి, సోదరులు కార్తిక్ అండ్ సురేంద్ర నాయుడు, రామ్మూర్తి గారికి, వీక్షిస్తున్న ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ మీకు పూర్తిగా మిథున్ రెడ్డి గారు వినిపించేశారు సార్. ఎప్పుడు కానీ మేము మంచి చేస్తానుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా కలిసిపోవడానికి మేము సిద్ధం. మాకు రాజకీయాల కన్నా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనటువంటిది మోడీ గారి సమక్షంలోనే వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ మహిళల బిల్లుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కోసం అని చెప్పని ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ కార్పొరేట్ పదవుల్లో కానీ, అదేవిధంగా ఈ యొక్క పనుల్లో కానీ అన్నింటిలో కూడా 50% ఇచ్చాడు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా 33%, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ముందుకు పోయి 50% ఇచ్చాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు, ప్రజల పట్ల ఉన్నటువంటి దుఃఖం అనేటువంటిది మనం జగన్మోహన్ రెడ్డిని మనం ఖచ్చితంగా మనం నెమరు వేసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా దిశ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు మహిళల కోసం. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక చట్టం. చట్టాలు వస్తున్నాయి ఆ అంశం గురించి కూడా మనం మాట్లాడాము. చట్టాలు తెస్తున్నారు కానీ వాటి అమలు చేయకపోవడం అనేటువంటిది ఉన్నటువంటి అధికారులు వస్తున్నటువంటి నెక్స్ట్ లో వస్తున్నటువంటి పార్టీల యొక్క తప్పుదేమది. చట్టం చేసినటువంటి వ్యక్తి యొక్క మీద ఉన్నటువంటి కోపాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆ చట్టాన్ని రూపురేఖలు మార్చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని మహిళల మీద కూడా తీసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మనం ఏం చెప్పలేము. అది పాలకుల యొక్క తప్పు, చట్టం తప్పు కాదు. సురేంద్ర, నీ చెప్పేది నువ్వు మాట్లాడినప్పుడు అసలు విషయం చూస్తే సార్, చాలా అంశాలు చర్చకు రావాలి. ఏం చేశారు మీరు గత 5 సంవత్సరాల మహిళలు చెప్పండి ప్లీజ్. సురేంద్ర గారు ప్లీజ్ హోల్డ్. సురేంద్ర గారు ప్లీజ్ హోల్డ్. నువ్వు చెప్పయ్యా, నువ్వు నీకు టైం ఇచ్చినప్పుడు గత 5 సంవత్సరాలు ఆయన మాట్లాడుకుంటుంటున్నాడు కానీ ఆయనకి ఒక ఆనందం
మీ పాయింట్ వచ్చి మీ పాయింట్ మీరు మాట్లాడండి మధుసూదన్ గారు. సార్ ఇప్పుడు ఈ యొక్క పెట్టినటువంటి 3 బిల్లుల్లో ఆర్టికల్ 131 కానీ లేకుంటే మహిళా బిల్లు కానీ ఈ డీలిమిటేషన్ బిల్లులు కానీ చాలా మంచి బిల్లులు సార్. ఆర్టికల్ 131 లో ఏం చెప్తోంది? పూర్తిగా వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుంది. మళ్ళీ టైం ఇస్తాం మీకు. ఒక్క నిమిషం సార్. ఎందుకంటే గుత్తగంపగా ఉన్నటువంటి ఈ యొక్క ఎంపీ స్థానాలు కానీ వాటన్నిటిని కూడా 50% పెంచడం వల్ల మనకు వచ్చేటువంటి ఆ యొక్క కోట పడిపోదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 24% ఉందో 50% గుత్తగంప పెంచినా కానీ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఈ 24% మన సౌత్ ఇండియాకి దక్కుతుంది. కాబట్టి దీంట్లో వచ్చేటువంటి నష్టం లేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ గారు దీన్ని సపోర్ట్ చేశారు. మహిళా బిల్లుకు వస్తే జగన్మోహన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మహిళా పక్షపాతి. మహిళలకి మీరు 33 మీ పార్టీల పొగట్టుల కోసం కాదు సార్ మనం డిబేట్ చేపట్టింది. ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందన్న అంశం ఆ లైన్ మీద వెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక వెంకటరెడ్డి గారు మీ దగ్గరికే వస్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్లు అన్నిటికి కూడా మీరే ఆన్సర్ చేయాలి కాబట్టి లాస్ట్ లో మీకే టైం ఎక్కువ ఇస్తాను. సో రామూర్తి గారి దగ్గరికి వెళ్తున్నా. రామూర్తి గారు, ఏంటి మొత్తంగా ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ డీలిమిటేషన్ ని చకచక పావులు కదుపుతూ ఉన్నారు, చేసేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారా? డీలిమిటేషన్ జరుగుతుందా? డీలిమిటేషన్ జరిగితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది? ఏం చెప్పదలుచుకున్నారు సార్? అన్మ్యూట్ చేయండి రామూర్తి గారు. ముఖ్యంగా 1951లో 490 సీట్లతో స్టార్ట్ అయిన ఎంపీ సీట్లు, దాని తర్వాత 61లో 522 అయింది. దాని తర్వాత 1971 నుంచి 543 గానే 55 ఏళ్ళుగా కొనసాగుతున్నది. కాబట్టి వాస్తవంగా ఇప్పటికీ లేట్ అయిందన్న అంశం అందరికి తెలుసు. ఎందుకంటే ఈ రోజు పెట్టిన 3 బిల్లు సంబంధించి 543 నుంచి 850 వరకు పెంచేది ఒకటి. అదే విధంగా 2011 నాటి జనాభా ఆధారితంగా నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. అదే విధంగా రాష్ట్ర కలిగి ఉన్న యూటీలు, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, పాండుచేరి సంబంధించిన ఈ 33% మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు. ఇంకోటి ఏంటంటే మహిళలను ముఖ్యంగా దేవతలుగా పూజించే ఈ దేశం వాస్తవంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ దాని తర్వాత బీజేపీ ప్రభుత్వంలో గానీ ఎన్ని ఆగడాలు నడిచినాయి, ఎంత కథలు నడిచినాయి అన్నది కొంచెం నేను గౌరవం చేస్తాను. ఎందుకంటే ఓటు హక్కు కూడా ఉంటారు కొంతమంది వాస్తవంగా మహిళలకు. అదే విధంగా దళితులలో గుళ్ళ కూడా లేకుండా వివక్ష చూసి లేదండి ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మణిపూర్లో వాస్తవంగా ఒక భరతమాత ఏ విధంగా అవమానపరిచిలో, ఒక ఆర్మీ వాళ్ళ భార్యని ఏ విధంగా దిప్పిలో ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇలాంటి పనులు ఉన్న ఈ పరిస్థితులను ఇంకా మహిళలకు వాస్తవంగా 33% అంటున్నారు. 33% కాదండి, గౌరవ కేసీఆర్ రామూర్తి గారు ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు? కేబినెట్ లో మొదట్లో అసలు చోటే కల్పించారన్న విమర్శలు వినిపించాయి. అంటే భారత రాష్ట్ర సమితి రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవాలంటారా? చెప్తా వినండి. నేనేమంటున్నా, ముఖ్యంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాము కొంత దొసుగులు తెలియబోవు. రెండోసారి వచ్చిన తర్వాత మహిళలను పెట్టుకున్నాం. దాని తర్వాత 2018లో స్థానిక ఎన్నికల్లో 50% మహిళల ప్రాతినిధ్యం పెంచిన దేశంలోకే వాస్తవంగా దిక్సూచిగా నిలిచినాం. ఏ రాష్ట్రంలో 50% ఉన్నదో చెప్పండి. ఇప్పుడు మేము అందుకని సర్పంచ్ నుంచి జెడ్పీ చైర్మన్ కూడా చూసుకోండి. అదే విధంగా ఎమ్మెల్యే స్థానాలకు కూడా 33% రావాలని మొట్టమొదటిసారిగా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపినాం. ఇంకోటి ఏంటంటే మేము కాదండి ఇవ్వాల్సింది, వాస్తవంగా అసెంబ్లీ సీట్లు పెంచాల్సింది మేము కాదు, అదే విధంగా ఎంపీ సీట్లు పెంచాల్సింది మేము కాదు. కేంద్రాలు ఉన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ, అవి పెంచమని మేము లెటర్ రాస్తాం కదా. గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడు ఎప్పుడు స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మేము క్లియర్ గా ఏంటంటే పార్లమెంట్ సాక్షిగా ఇక జరిగిన అవమానాలు చాలు, ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర విభజన గురించి మర్చిపోండి. ఏ రాష్ట్రాలుగా ముఖ్యంగా టీడీపీ మిత్రుడు మంచిగా అన్నాడు. ఎందుకంటే అన్నదమ్ములాగా విడిపోయినాం, ప్రాంతాలుగా విడిపోయినాం, అన్నదమ్ములాగా కలిసి ఉంటున్నాం, 100% కలిసి ఉంటున్నాం. వాళ్ళే కాకపోతే వస్తే మేముంటాం, మా కాకపోతే వస్తే వాళ్ళు గట్లుండాలి కాదు తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రాంతం ఈ హైదరాబాద్ నాదని, అదే విధంగా ఉంటున్నాదని ఇలాంటి మాట్లాడదు. ఎందుకంటే ఉమ్మడిగా అప్పుడు ఇక్కడ పైసలు అక్కడ పెట్టి, అక్కడ పైసలు ఇక్కడ పెట్టి, అంతే తప్ప కానీ ఆ ఇరు ప్రాంతాలు డెవలప్ అయినాయి. అందరికి కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే వచ్చి కలిసిన తర్వాత వాస్తవంగా మాన్యాయం జరిగింది. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో అందరికి తెలుసు. ఇప్పటికైనా రామూర్తి గారు ఈ క్వశ్చన్ కి మీరు కార్తిక్ గారే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నేను క్వశ్చన్ చెప్తున్నాను అండ్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుందాం. చర్చ వాడివేడిగా సాగుతోంది కాబట్టి ఇంకొక 10 minutes కూడా ఎక్స్టెండ్ చేసే విధంగానే ముందుకెళ్దాం. నా క్వశ్చన్ ఏంటి అంటే
అక్కడేమో ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉండనియండి కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సఖ్యతగా కొనసాగుతున్న పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరికి ఏ ప్రభుత్వం వచ్చినా ఎడమొహం పెడమొహం అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఎందుకు అంత సఖ్యతగా ఉండగలుగుతున్నారు? మనకెక్కడ ఆ ప్రాబ్లం బెడిసి కొడుతుంది? ఈ అంశంపై మనం మాట్లాడే ముందు ఇంటర్వ్యూ డిబేట్. కార్తిక్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? రామూర్తి గారు మీ దగ్గరికి కూడా వస్తాను నేను ఈ క్వశ్చన్ కి సంబంధించి. కార్తిక్ గారు అన్న పోరు ప్లీజ్. మేము 2020 ముందు కాంగ్రెస్ వాదం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోని కనీసం పొంతం లేదు, వాస్తవంగా వాళ్ళకి ఎక్కడ పొత్తు లేదు, కనీసం వాళ్ళు సఖ్యత లేరు కాబట్టి తీవ్ర అన్యాయం జరిగింది. మేము అట్లా కాదు, మేము వచ్చిన తర్వాత బడాబాయి చోటాబన్న తర్వాత మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఈయన కూడా మేము కేంద్రం కొట్లాడిన తర్వాత వాళ్ళు 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు సమానంగా చూసుకోకపోవడమే కారణం. ఇంకా అధికారం ఉంటేనే డబ్బులు ఇస్తాం, అధికారం లేకపోతే ఇవ్వమన్న మాట చాలా. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యం చేసినట్టే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అధికారం ఉన్న దగ్గరనే చేస్తారు, అధికారం ఉన్న కానీ ఉంటారు. మరి అధికారం రాష్ట్రాల్లో నువ్వు ఎందుకు ఏలు పెట్టాలి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఇవ్వకుండా కూడా జిల్లాకు వాస్తవంగా మెడికల్ కాలేజ్ కట్టాం, సమీకృత కలెక్టర్ కట్టుకున్నాం, మిషన్ భగీరథకు 5 బైసీలో కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వాస్తవంగా భూమధ్య రేఖ చూస్తే వాస్తవం భూమి కొరత 45,000 కిలోమీటర్లు. సింపుల్ చెప్తున్నా, భూమికి 3 చుట్లు ఏదో ఒక రౌండ్ చేసి మేము పైన వేసినాం. కాబట్టి మేము వాళ్ళు చేయకున్న రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేసి 9 నెలలు చేసినాం. వాళ్ళు మాకు సహకారం లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో బీజేపీ సఖ్యతగా లేరు అని ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ రోజు ఈ సభ ఏదైతే మన టీవీ సాక్షిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము వచ్చిన తర్వాత అట్లా ఉండము, మేము మొత్తం సఖ్యత ఉంటారు. ఎక్కడ సఖ్యత ఉన్నారు? ఎక్కడ ఆయన ఏమైనా సహకరిస్తా? మరి ఏ విధంగా సహకరిస్తున్నాడో, మరి సీటు విషయంలో సహకరిస్తున్నాడో, ఏ విషయం ఆన్సర్స్ తీసుకుంటా. కార్తిక్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? సార్ అయితే మహిళా బిల్లు రిజర్వేషన్ని అడ్డం పెట్టి ఈరోజు డీలిమిటేషన్ బిల్లును పెట్టడం అనేది దారుణమైన విషయం సార్. మీరు డీలిమిటేషన్ చేయాలన్నా డీలిమిటేషన్ చేయాలి, దానికి మహిళా బిల్లును ఎందుకు అడ్డం పెట్టాలి? 543లో మీరు 33% రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా సార్. అయితే 1987లో రాజీవ్ గాంధీ గారు, 92లో పివి నరసింహారావు గారు, 96, 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ రోజు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టలేకపోతే 2018లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. డియర్ ప్రైమ్ మినిస్టర్, ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ ఎన్ష్యూర్ ద ప్యాసేజ్ ఆఫ్ ది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇన్ అప్కమింగ్ మాన్సూన్ సెషన్ ఇన్ పార్లమెంట్. 2018లో ఈ విషయాన్ని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు వాళ్ళు దీన్ని కనీసం పరిగణలోనికి తీసుకోలేదు సార్. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది రాజీవ్ గాంధీ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్, సోనియా గాంధీ గారికి ఒక ఎమోషనల్ బిల్. ఇది రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని వాస్తవిక రూపంలో చూడాలనుకున్న బిల్లు సార్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది. సార్ తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందని ఇంతకుముందు మా సార్ అడిగిండు సార్, ఇది నిజంగా శోచనీయం. అందులో మా సారు తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందని ఎవరు మాట్లాడినా నేను సమాధానం ప్రశ్నలు అడుగుతుండేనేమో కానీ సాక్షాత్తు మా సారే ఆ మాట అన్నాక ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను. శోచనీయం సార్ ఆ మాట. అవును సార్. తర్వాత సార్ ఇంకొకటి, వీళ్ళు ఈరోజు గతంలో బీజేపీ పార్టీ ఉచ్చులో పడిపోయి ఇక్కడ మా కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇద్దరు వాళ్ళపై మీరు విమర్శలు చేసుకోండి, మీపై వాళ్ళు విమర్శలు చేసుకోండి. తెలంగాణ ప్రయోజనాలు ఎట్టుకోవాలి. ప్రయోజనాలే చెప్తున్నాను సార్, ప్రయోజనాలే చెప్తున్నా. లేదు అట్లా ఏం లేదు సార్. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలోనేమో మా సారు, పక్క రాష్ట్రంలోనేమో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా జగనన్న గారు ఇద్దరు కూడా బీజేపీ పార్టీ ఉచ్చులో పడిపోయి చట్టం ఉంది సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా శాసనసభ సంఖ్య పెంచాలి అన్న చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు, అనేక మంది రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చట్టసభల్లోకి రావడానికి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం. కాబట్టి ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గారు ఏదో మహిళా బిల్లు అని చెప్పేసి. సార్ ఎన్టీఆర్ గారు మహిళా బిల్లుకి ఏం చేయలేదు సార్. దయచేసి ఇది చరిత్ర. మీరు కావాలంటే iNews వేదిక మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పంపిస్తా, తీసుకోండి. ఎన్టీ రామారావు గారు వారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో చెప్తున్నా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వారు
ఓన్లీ ఆస్తిలో సమానమైనటువంటి వాటా కావాలి అని మాత్రమే చెప్పారు. కానీ సరే అంశాలన్నీ మాట్లాడదాం సబ్జెక్ట్ కరెక్షన్ గానీ కార్తిక్ గారు, నేను అడిగిన క్వశ్చన్ కి రామూర్తి గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావట్లా. ఒకవేళ ఈ డీలిమిటేషన్ జరిగితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి సమీకరణాలు వస్తాయి? డీలిమిటేషన్ ప్రక్రియ పెట్టింది కాబట్టి మాకు వాళ్ళకు పొత్తన లేదు, వాళ్ళకు మాకు పొత్తు లేదు కాబట్టి సురేంద్ర గారు ఇస్తాను. కార్తిక్ గారు ఈ రోజు డీలిమిటేషన్ ప్రక్రియనే తప్పు, అదే చెప్పేది. ఈ ప్రక్రియ తప్పు ఎందుకంటే మీరు 2020లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు ఈ రోజు 2026 కూడా జరగకుండా మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని రాజకీయ పక్షాల యొక్క వాదన వినకుండా మీరు ఎన్నికల సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికలు మీరు కూడా ఇక్కడ ఏ పార్టీని పిలవకుండా జిహెచ్ఎంసీని విభజించారుగా. సరే సార్, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి చేయలేదు సార్. నేను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నా. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు బీజేపీ విషయంలో ఇక్కడ రాష్ట్రంలో ఏ వాదన అయితే వినిపిస్తున్నారో కేంద్రంలో ఆ వాదనని నిజం చేసి చూపెట్టమంటున్నాం, గంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అయితే సార్, నేను ఇంతకుముందు సబ్జెక్టు కరెక్షన్ చెప్పిన, ఈరోజు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్తో చెప్తున్నా 50% ప్రో రేట్ ఆఫ్ బేస్ పైన ఇస్తాము అని బిల్లులో పెట్టలేదు, కానీ వర్బల్గా మాత్రమే చెప్పారు. కాబట్టి ఈ వర్బల్గా చెప్పేటివి ఏవి కూడా చెల్లవు, ఈ మాటలన్నీ కూడా నీటి మూటలుగా మిలిగిపోతాయి. కాబట్టి ఇవేమి చెల్లవు సార్. అయితే సురేంద్ర గారి సబ్మిషన్ క్వశ్చన్ మీదే ఆన్సర్ మీకే రావాలి. సురేంద్ర గారు ప్లీజ్. సార్ నేను కంక్లూడ్ ఎన్టీ రామారావు గారు 50% ఆస్తిలో భాగంతో పాటు మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ ఉండాలి అని కలలుగన్నాడు అని చెప్పాను. అంటే కేంద్రంలో అమెండ్మెంట్ చేయమని చెప్పాడు. మీరు మాట్లాడుతూ ఒక్క మాట సార్. తర్వాత సార్ నేను కంక్లూడ్ చేస్తా. ఒక్క నిమిషం కార్తిక్ గారు, అక్కడ మీకే ఇస్తాను చెప్పాను. కాంగ్రెస్ మిత్రులు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒక ప్రశ్న ఇస్తున్నా కాంగ్రెస్ మిత్రుల్ని. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టలేదు, లేకపోతే జగన్ పెట్టలేదు, కేసీఆర్ పెట్టలేదు అనేసి. సంతోషం, పెట్టలేదు వాళ్ళు. మీరు రాష్ట్రం విభజించేటప్పుడు, అంత అడావిడిగా విభజించేటప్పుడు చట్టంలో ఎందుకు పెట్టలే ఆ రోజు? మీరు ఇవన్నీ జరగాలి అని చట్టంలో పెట్టి మీరు విభజించుండొచ్చు కదా, ఎందుకు ఆన్సర్ తీసుకుందాం? సురేంద్ర గారు మళ్ళీ మీకు ఇస్తాను. మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి కాంగ్రెస్ మీద. సురేంద్ర గారు ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. సురేంద్ర గారు కోఆపరేట్ చేయండి సార్, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ప్లీజ్ కార్తిక్ గారు ఆన్సర్ చేయండి. సార్ ఒకటి అన్న ఒక్క నిమిషం. అయితే నేను ఎక్కడ కూడా ఎన్టీ రామారావు గారి పైన ఎట్లాంటి ఆరోపణ చేయలేదు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్పిన నేను. అయితే నేను ఇక్కడ మనం రాజకీయాల్లో కానీ వేదిక పైన మనం ఏదైనా మాట్లాడినప్పుడు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గానే మాట్లాడతాం. ఏది కూడా సరే ఎన్టీ రామారావు గారికి ఉనిండొచ్చు, కళ ఉనిండొచ్చు, కానీ దానికి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదని మాత్రమే చెప్పినా సార్. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్య, రాష్ట్రం విభజించేటప్పుడు ఎందుకు చట్టం చేయలేదు? ఆ రోజు ఏం చేశారు మరి మీరు పార్లమెంట్ లో? ఏం చేశారు పార్లమెంట్ లో? కుంటిగురాలు పాలతో మీరా? అందుకే సార్ నేను ఆరోపణ చేయలేదు. మీరు ఆరోపణల దగ్గరికి పోతే రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిమిషం సార్. అయితే మోహన్ భగవత్ గారు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, దే షుడ్ బి హౌస్ వైఫ్స్ అని చెప్పినటువంటి మోహన్ భగవత్ గారు చీఫ్ గా వాళ్ళు మహిళా బిల్లు గురించి అసలే మాట్లాడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, ఈ రోజు వీళ్ళు మాట్లాడడం అనేది శోచనీయం సార్. రైట్. వెంకటరెడ్డి గారు మీ దగ్గరికే వస్తున్నా. మొత్తంగా డీలిమిటేషన్ అనేది భారతీయ జనతా పార్టీ వాయిస్ వినలేదు సార్ మీరు. సార్ ఇస్తాను సార్, టైం ఇస్తాను ప్లీజ్. అక్కడ ముగ్గురు నుంచి నేను క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకోవాలి అండ్ మీ దగ్గరికి కూడా వస్తాను. మధుసూదన్ గారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి.
వెంకటరెడ్డి గారు ఏంటి మొత్తంగా రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి, డీలిమిటేషన్ అనేది భారతీయ జనతా పార్టీ కావాలనే చేస్తోంది. ఈ సమయంలో చేయాల్సిన అవసరం ఏంటి అంటే స్వప్రయోజనాల కోసమే తప్ప ఎక్కడా కూడా దేశంపై, దేశ ప్రజలపై చిత్తశుద్ధి లేదు ఈ అంశానికి సంబంధించి అని వినిపిస్తున్న టాక్ ఎలా చూస్తున్నారు? అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, ఇటు కాంగ్రెస్ వర్షన్ కూడా విన్నారు. ఏం చెప్తారు? వంశీ గారు, పార్లమెంట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించే రోజున నేను అప్పటి స్వర్గీయ కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. మేము, శ్రీనివాస్ గౌడ్, కోదండరామ్ గారు ఆ బిల్లు రేపు చర్చకు వస్తున్న సందర్భం లోపల ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాట, నేను వాళ్ళు తెలియకపోతే నేను చాలా చక్కగా దాని గురించి చెప్తున్నాను. సోనియా గాంధీ గారు జయపాల్ రెడ్డి గారికి బాధ్యత ఏమిచ్చినారంటే, ముందు మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, కేంద్ర మంత్రి మేడం సుష్మా స్వరాజ్ తో మాట్లాడి మీరు బిల్లు పెట్టండి, వాళ్ళు ఒప్పుకుంటేనే బిల్లు పెట్టాలి, లేకపోతే అది అబాస్ పాలవుతుంది అని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ 160 మంది పార్లమెంటు సభ్యులతో ఆనాడు ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇచ్చేది కాదు, పోయేది కాదు. కేసీఆర్ ఏం చేసేవాడు కాదు, సోనియా గాంధీ గారు ఏం చేసేవారు కాదు. ఇది మనకు తెలిసినటువంటి అంశం. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారు అనేటువంటి దాని మీద మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు వివరణ ఇవ్వడం జరిగినటువంటి చర్చ పక్కకు పెట్టండి. అది మామూలుగా పార్లమెంటు సభ్యుడు ఒకటి విభజించిన పద్ధతి అయితే సరిగ్గా చేయలేదు అనేటువంటిది అందరూ అనుకున్నదే కదా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా చేస్తే ఇదంతా కథ ఎందుకుండే లేదు. చేస్తున్నారు కదా, ఏం సరి చేశారు మీరు? ఏం చేయలేదు, ఏం చేయలేదు చెప్పండి. విభజన చట్టం మీకు అందరికి, వంశీ గారు మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్ట్ గా మీకు కూడా ఒక మాట ఎంతసేపు మీ సార్ గురించి ఇజ్జత్ అవుతుంది. మీ సారు చంద్రబాబు నాయుడు మీకు కాదు, చంద్రబాబు నాయుడు అసలు ఆల్రెడీ ఈ మీ ఇజ్జత్ పోతుంది. నేను మాట్లాడితే అసలు బీజేపీ ఏ పోరాటం ఉన్నది, ఏ పోరాటం సంబంధం ఉన్నది? మరి నేను మాట్లాడితే ఇజ్జత్ పోతాడే నేను మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ 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 మాట్లాడదు కదా. వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేది భారత పార్టీ అని జాతీయ పార్టీ పెట్టుకున్న వాళ్ళు తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడితేనే జాతీయ పార్టీ ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎక్కడ తెలంగాణ గురించి వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. నాకు టైం లేదు, నేను టైం ఎక్స్టెండ్ చేశాను. ఒక మంచి చర్చ జరగాలని దయచేసి సహకరించండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. నేనేమంటున్నా అంటే, కాబట్టి తెలంగాణ గురించి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదనడం పొరపాటు. మేము ఏమి ఇచ్చాము, ఏం చేసాము అనేటువంటిది ప్రజలకు తెలుసు. దాని గురించి మీకు చెప్పండి ఏమి చేయలేదు అనేటువంటిది, అది వేరే సంగతి. అది నేను ఇప్పుడు మాట్లాడాను. నెంబర్ 2, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి హైబ్రిడ్ అనేటువంటిది ఏదైతే డిలిమిటేషన్ కు సంబంధించినట్లు ఉందో దేశం మొత్తం నవ్వుతుంది. కాంగ్రెస్ మిత్రుడు నా సోదరుడే. ప్లీజ్ 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 కన్క్లూడ్ చేయండి, కన్క్లూడ్ చేయండి. నాకు టైం లేదు, నేను ఇంకా ఇద్దరు గెస్టుల దగ్గరికి వెళ్ళాలి. నేను ఒక్క విషయం చెప్తా. మాటిమాటిగా ఆయన చిట్ చాట్ లో కానీ, ఢిల్లీలో కానీ, ఇక్కడ కానీ మాట్లాడుతుంది. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్నాయి, తమిళనాడులో 40 సీట్లు ఉన్నాయి, 40 తేడా ఉంది. 80 సీట్లు నేను చెప్తానండి. అరే అట్లా ఎట్లా అంటే చెప్పాలి కదా పాయింట్. రేవంత్ రెడ్డి గారి అర్థరహితమైనటువంటిది, ఆయనకు మ్యాథ్స్ ఎవరు చెప్పినారు స్కూల్లో నాకు తెలియదు, కలకుర్తి ఏరియాలో నాకు తెలియదు. 80కి 40కి తేడా, 40 తేడా ఉంది. ఇప్పుడు 80 కాస్త 120 అవుతుంది, ఇక్కడ 40 కాస్త 60 అవుతుంది. అప్పుడు 60 తేడా వస్తుంది అని మాట్లాడుతున్నాడు. పెరిగే సీట్లలో ఆ పర్సెంటేజ్ ఎప్పుడు పెరుగుతుందండి, అది తెలియదా? అప్పుడు అంతకుముందు 40 డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు 60 డిఫరెన్స్ వచ్చింది అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు దేశం అంతా మాట్లాడితే నవ్వుతున్నారండి. మొత్తంగా మీరు చేయాలనుకున్న డీలిమిటేషన్ అయితే చేస్తారు, తెలంగాణకు న్యాయం చేస్తారు. 50 సంవత్సరాలుగా డీలిమిటేషన్ పెండింగ్ లో ఉంది.
ప్రజల ఆకాంక్ష Yeah, ఇస్తున్నారు. right. బ్రిటన్లో Right, 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 please. ఒక నిమిషం ఒక్క minute. నాకు టైం లేదు. Please cooperate చేయండి వెంకటరెడ్డి గారు. ఒక మాట 6 కోట్ల జనాభాకి 450 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బ్రిటన్ లో. 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత జనాభాది ఏంటండి అట్లా ఉంటుందా మారాదా? వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏంటి అంటే సీట్ల సంఖ్య పెరగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది? షార్ట్ గా చెప్పండి సార్. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఈ డీలిమినేషన్ అనేటువంటి విషయాన్ని గురించి ఈ పెద్దమ్మకి చిన్నమ్మకి ఇద్దరికి కూడా మాట్లాడేటువంటి అర్హత లేదు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈ రెండు కూడా డీలిమినేషన్ విషయంలో విభజన చట్టంలో ఉన్నటువంటి డీలిమినేషన్ లో ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ అటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కానీ రెండింటికి కూడా వెన్నుపోటు పొడిచారు, అన్యాయం చేశారు. ఆ రోజు అమ్మ చిన్నమ్మ ఇద్దరు కలిసి పార్లమెంట్ ని తలుపులు మూసేసి అనైతికంగా విడదీసినటువంటి ఈ రెండు పార్టీలు కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఆర్టికల్ 2-3 ప్రకారం కంక్లూడ్ చేయండి. అదే సార్ నాకు ఒక్క నిమిషం కూడా ఇవ్వట్లేదు సార్ మీరు. ఆర్టికల్ 2-3 ప్రకారం ఈ రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి ఆర్టికల్ ఉపయోగించుకొని డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 170 ప్రకారం ఇది విభజించాలన్నటువంటి ఒక రూలు ఒకటి అక్రమంగా రాశారు ఆర్టికల్ 170 ప్రకారం అని. ఆర్టికల్ 170 వీటన్నింటి గురించి వైసీపీ ఎందుకు నోరెత్తదు? ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడదు కానీ మద్దతు ఇస్తారు? రైట్, మాట్లాడదాం ప్లీజ్. ఏం మాట్లాడిచ్చారు సార్? ప్లీజ్ మీరు చెప్తున్నారు కదా, మరి ఎందుకు మీ పార్టీ మద్దతు? రెండు పార్టీలు కూడా ఆర్టికల్ 170 క్లాస్ 3 ప్రకారం ఎందుకు విభజన చట్టంలో చేశారు? దానికి సంబంధం లేకుండా ఆర్టికల్ 4 ప్లీజ్ కంక్లూడ్. 170 మధ్య క్లాస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గారు ప్లీజ్ సురేంద్ర గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఏ విధంగా మారుతుంది? రామూర్తి గారు ప్లీజ్. అసలు టైం లేదు సార్, ప్లీజ్. నేను అవసరం వాయిస్ తీసుకోవాలి, మీకు చాలా సమయం ఇచ్చాను, దయచేసి కోఆపరేట్ చేయండి. రామూర్తి గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు. ప్లీజ్ సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నాకు ఒకటే మాట ప్లీజ్, దయచేసి ఒకటే మాట. ఈ లిమిటేషన్ వదిలేసి విభజన చేసుకుంటారు అంతే తప్ప ఇంకేం లేదు. సురేంద్ర గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ జనాభా ప్రాతిపదికన కాకుండా 50% ప్రాతిపదికన తీసుకుంటే న్యాయం జరుగుతుంది. అదే నా వాదన. ఆ విధంగా రావాలనేది నా కోరిక. దాంతో పాటు ఏదైతే మహిళా బిల్లు కానీ ఈ బిల్లులన్నింటినీ కూడా అన్ని పార్టీలు చర్చలో పాల్గొనాలా, చర్చించాలా. ఏదన్నా చూద్దాం, మొత్తంగా చర్చ ఏం జరగబోతుంది చూద్దాం. ఒక రోజు గడిచిపోయింది. ఈ 2 రోజుల్లోనే ఈ అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న మధుసూదన్ గారికి, కార్తిక్ గారికి, సురేంద్ర గారికి, రామూర్తి